చేస్తారా అన్నది కాదు. నిర్గమకాండములో మీరేం చదివారు? నువ్వు పోయి ఆ బండ మీద నిలబడు. మోషేతో దేవుడు మాట్లాడు, నువ్వు పోయి ఆ బండ మీద నిలబడు. నా పరిచర్య ఏమనుకోబాక, అన్నం పెట్టి చదువుతున్నా. నా పరిచర్య, మా బిడ్డలు ఇప్పుడు వాక్యాలు చెప్పిన బిడ్డలందరూ నేను వారిని బండ మీద నిలబెట్టుండా. మట్టి మీద నిలబెడితే వాన వచ్చును, వరదలు వచ్చును, గాలి వీసను, ఆ ఇంటి మీద కొట్టును, అది శిథిలమైపోతుంది. నేను వీరిని మోషాని దేవుడు ఎక్కడ నిలబడమన్నాడు, నేను వారందరినీ బండ మీద నిలబెట్టిన. మోషే, అయ్యా ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నావు కానీ నిన్ను నేను ఈరోజు చూడందే వదిలిపెట్టను అన్నాడు. ఎవరు? మోషే. నిన్ను చూడందే వదిలిపెట్ట, ఏది నిన్ను చూడమే లేదు. అసలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నీ రూపం ఎట్లుందో చూపించమని అడిగాడు. వారి పిచ్చోడా, నా రూపము చూడగలిగిన వాడు ఈ లోకంలో ఎవడు పుట్టలేదు. ఒకవేళ చూసినట్టయితే వాడు బూడిదై కాలి చచ్చిపోతారా? వద్దు అని, ఇంకా జాగ్రత్తగా వినండి, వద్దని. నేను నా మంచితనం నీకు చూపించాలంటే ఒక పని చేస్తా, నిన్ను బండ మీద పెడతా. నా ఏలుతో కొండ వంటి బండ మీద, అక్కడ నువ్వు పైన శిఖరాన ఉంటే అక్కడ నా ఏలుతో తూటు పొడుస్తా, నా ఏలుతో బండని తూటు పొడుస్తా. అర్థమవుతుందా? ఆ బండ మీద సందులో నిన్ను పెడతా, కింద పెడతా. నేను దాటిపోతున్నప్పుడు నా వీపును చూడు, ఇంకంతే నీ అదృష్టం. అలాగుని దేవుడు మోషేను బండ మీద నిలబెట్టి, మోషే బండ మీద నిలబెట్టినందున, అర్థమవుతుందా? నా బిడ్డలు జాగ్రత్తగా వినాలి. అరణ్యములో ఆ ప్రజలతో 40 సంవత్సరములు నడవగలిగాడు, వారిని నడిపించాడు. బండ మీద నిలబడిన ప్రతి సేవకుడు మరణము వేరు చెయ్యంత వరకు బండ మీద నిలబడి ఉంటాడు. అర్థమవుతుందా? బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు ఆ యొక్క బండ మీద కట్టబడిన ఇల్లు శిథిలమైపోదు. ఈ 5 రాష్ట్రాల మినిస్ట్రీ మేము బండ మీద కట్టబోతున్నాం. మేము కట్టబోయేది మట్టి మీద, ఇసుక మీద కాదు. ఇక్కడ శరీరానుసారమైన బోధకులు నా బిడ్డల్లో ఎవరు ఉండరు. నేను అందరికీ కావలసిన ఏర్పాట్లు చేశాను. ఒక్కొక్కరికి ఇల్లుంది, ఒక్కొక్కరికి సూపర్ మందిరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి సంఘాలు ఉన్నాయి, మంచిగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క సేవా పరిచర్య ఫలితం బహుకాలముగా మన రత్నమయ్య గారు నాకు పరిచయం. అంతటా వీరితో కలిసి మేము 5 రాష్ట్రాలు పరిచర్య చేయాలని తీర్మానం చేసుకున్నాం. ఈరోజే అది చేయటానికి ఆవిష్కరణం, పెద్ద ఫ్లెక్స్ వేయాలి. ఎరికో గోడలు కూలిపోతున్నట్లుగా, ఇశ్రాయేలు మందసం మోస్తున్నట్లుగా, ప్రజలు కొమ్ములు పట్టుకొని కేకలు వేస్తున్నట్లుగా వేయించాలని చూసాం. అది ఆలస్యమైంది కనుక అందరూ దయతో ప్రార్థించండి. ముప్పారంలో త్వరగా మందిరం కడతాం. హల్లెలూయా. ఈరోజు సాయంత్రం ముప్పారం పోతున్నాం. అక్కడ బహిరంగ సభల్లో మేము అక్కడ పనిచేసి వస్తాం. ప్రభు చిత్తమైతే ఏప్రిల్ ఆఖరికంతా హైదరాబాదులో 110 అడుగులు పొడుగు, 54 అడుగులు మందిరం వెలుపు, అంత పెద్ద సుందరమైన సొలొమోను మందిరం కట్టినట్టుగా కట్టబోతున్నాం.
అక్కడ వేవేల మంది ప్రజలు, ఒక్క సంవత్సరంలో వేల మంది ప్రజలు మందిరానికి వస్తారు. 5 రాష్ట్రాల మినిస్ట్రీలో వేల మంది ప్రజలు మందిరానికి వస్తారు. అక్కడ మా సేవకులే పనిచేస్తారు. మేము